మేము శూరకార్యములు జరిగించెదము, శత్రువులను అనగదొక్కేవాడు ఆయనే. దేవుని స్తోత్రం. శత్రువును అనగదొక్కేవాడు ఎవడు? దేవుడే. ప్రైజులు. నా మాట పైన మాట, దేవుని వలన సూర్యకార్యములు నేను జరిగించదను. అందరూ ఇంకా మాట వినండి, బైబిల్ క్లోజ్ చేయండి. ప్రైజులో నాకు ఎవరో ఒకరు చదివి సహాయం చేస్తే చాలు. ప్రైజులో అందరూ వినండి. ప్రైజులో దేవుని వలన ఏం చేయాలి? సూర్యకార్యములు. ప్రైజులో ఇటే వినండి, అందరు ఇటే చూసుకోండి. దేవుని స్తోత్రం. ప్రైజులో దేవుని వలన సూర్యకార్యములు. ప్రైజులో అంటే ఏ కార్యం, సూర్యకార్యమైనా చిన్న కార్యమైనా ఏ కార్యమైనప్పుడు కూడా దేవుడు వలన జరగాలి. ప్రైజులో హల్లెలూయా. ప్రైజులో సూర్యకార్యమని మాత్రం కాదు, చిన్న చిన్న విషయాలు అయినప్పుడు కూడా దేవుడే జరిగిపించాలి అని ఒక విశ్వాసం మనకు ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజులో ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి, మన జీవితమును దేవుడు స్థిరపరచాలండి, మనం దేవునిలో స్థిరపడాలి. హల్లెలూయా. ఈ యొక్క సత్యం మనం జ్ఞాపకం చేసుకోండి. అనేక మంది అనుకుంటే ఏంటి ఒక స్థిరత్వం రావటం లేదు, లేకపోతే ఎక్కడో ఒక ప్రైజులో గమనించండి, ఎన్ని సంవత్సరము ఎన్నాళ్ళు ఇలాగా ప్రైజులో ఒక స్థిరత్వం లేకుండా ముందుకు సాగాలి అని ఒక ఆలోచన కలిగినప్పుడు గమనించండి, జీవితములో స్థిరపడటం లేదు అండి, కుటుంబములో స్థిరత్వం లేదు అండి. ప్రైజులో ఎక్కడైనా అస్థిరత్వం మీకు కనిపించినట్టయితే గమనించండి. ప్రైజులో కారణమేంటి? ఫస్ట్ మీరు దేవునిలో స్థిరపడలేదు కాబట్టి జీవితములో స్థిరపడటం కష్టమండి. స్తోత్రం. ఏం రాసింది ఇక్కడ? దేవుని వలన సూర్యకార్యములు. ప్రైజులో ఇప్పుడు ఏంటి? అయ్యో 10 సంవత్సరం నుండి నేను చర్చకి వెళ్తున్నాము, 20 సంవత్సరం నుండి చర్చకి వెళ్తున్నామండి, ప్రార్థన చేస్తున్నామండి. ప్రైజులో ఏంటి ఇంకా నేను దేవుళ్ళు స్థిరపడలేదు అంటే ఎలాగండి అని అనుకున్నట్టయితే ఈరోజు నేను కొన్ని చెక్ లిస్ట్ నేను ఇస్తానండి. ప్రైజులో ఈరోజు కొంచెము చెక్ లిస్ట్ అంటే ప్రైజులో డబ్బు తీసుకోవడానికి కూడా చెక్ కాదు. దేవుని స్తోత్రం. గమనించండి, అంటే దేవుల్లో మనం స్థిరపడామా లేదా అని చెక్ చేయడానికి కొన్ని విషయాలు నేను చెప్తాను. గమనించండి. ప్రైజ్ లేదు అంటే దేవుల్లో స్థిరపడండి, దేవుడిని నీ జీవితమును స్థిరపరుస్తారు. దేవుని స్తోత్రం. మన అడుగును స్థిరపరిచేది దేవుడే, నీ మార్గమును స్థిరపరిచేది దేవుడే. గమనించండి. ప్రైజులో దేవుని వాక్యంలో చాలా విషయాలు ఉన్నాయి, అటువంటి మాటలు మనం చూస్తున్నామన్నమాట. కీర్తనలోను అన్ని సామెతలు అన్నీ కూడా మనం చూస్తున్నామని. నీ మార్గము యెహోవాకు సమర్పించు, ఆయనే నిన్ను. ప్రైజులో గమనించండి. 37వ కీర్తనలో ఉంది. గమనించండి. ఓకే, అటువైపు మనం వెళ్ళటం లేదు కానీ ప్రైజులో ఒక మాట గమనించండి, మన అడుగును స్థిరపరిచేది దేవుడే, జీవితమును స్థిరపరిచేది దేవుడు. కనుక ఫస్ట్ ఏం చేయాలండి? దేవుడు చేయాలండి, దేవునిలో స్థిరపడండి, దేవునిలో స్థిరపడాలని యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 20 సంవత్సరం అయింది రక్షణ పొందారని చెప్తే మాత్రం స్థిరపడాలని లేదు. ప్రైజులో గమనించండి. ఏమీ లేదండి. ప్రైజులో చర్చకి వెళ్ళేవారేమో, ఒకవేళ బాప్టిజం తీసుకునే వాళ్ళేమో, ఒకవేళ బల్లారాధనలో పాలు పొందేవారేమో. ప్రైజులో జ్ఞాపకం చేసుకోండి, దేవుల్లో స్థిరపడండి. మరలా నేను చెప్తున్నాను, ప్రైజులో దేవుల్లో స్థిరపడాలని ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. అది సంఘానికి ఉన్న నియమం అండి. ప్రైజులో సంఘానికి 7 పిల్లర్స్ ఇచ్చారు. పిల్లర్ అంటే స్తంభాలు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ఉంది. 3 బాప్టిజంతో కలిపి 3 పైన అదే ప్రైజులో దాని ముందు ఉన్నది. బాప్టిజం తీసుకుని తరువాత 4 పిల్లర్స్ ఉంటాయి, 4 స్తంభాలు ఉన్నాయి. ఒక్కసారి 2వ అధ్యాయం 42 చదవండి. మీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక
ఉండిరి. ప్రైజ్. అంటే బాప్టిజం తీసుకున్న తరువాత, అందరూ వినండి, బాప్టిజం తీసుకున్న తరువాత దేవునిలో స్థిరపడానికి ఈ 4 కార్యాలు ఖచ్చితంగా ఉండాలని మాట గమనించండి. ఒకటి, అపోస్తలుల బోధయందు నంబర్ 1, అందరూ వినండి, నంబర్ 1 ఏంటి? అపోస్తలుల యొక్క బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ఎడతెగక ప్రార్థన చేయుట. దేవుని స్తోత్రం. ప్రైజ్లో ఈ 4 పిల్లర్ ఖచ్చితంగా ప్రైజ్లో మన జీవితంలో ఉండాలని మాట. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్లో ఇది ఇంకా చాలా ఉన్నాయి, గమనించండి. మెయిన్లీ ఇది సహవాసము తప్పనిసరిగా ఉండాలి. అపోస్తలుల యొక్క బోధ వినాలి. రొట్టె విరిచటములో బల్లాలో పాలు పొందాలి. ఎడతెగగా ఈ 4 స్తంభాలు దేవుడిస్తే ఇది చెయ్యకుండా మనము దేవుల్లో ఎలాగ స్థిరపరచబడినట్టు ఆలోచన చేయాలి. దాని ముందు 2-3 కార్యాలు ఉన్నాయి. రక్షణ పొందాలి, మారుమనసు పొంది రక్షణ పొందాలి, బాప్తిజం తీసుకోవాలి, పరిశుద్ధాత్మలో పాలు పొందాలి, అదేవిధంగా సెపరేషన్ ఒకటి ఉంది. ఓకే, దానిలోకి మనము వెళ్ళట్లే. ఇది పొందినట్టయితే తప్పనిసరిగా ఇది నిరంతరము అక్కడ ఉంది, ఎడతెగగా ఉండిరి. ఈ విషయాలు ఏ విషయాల్లో? బోధ వినటములోను, సహవాసమందులోను, రొట్టె విరుచుటలోను. చాలండి, ధ్వనిస్తోంది. ఇంకా 40 చివరి మాట కూడా చదవండి. ఆ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఒక్కసారి చదవండి చివరి మాటలో. మరియు 46, 47 అండి. ఏక నంబర్ 1 కాదు, అంటే ఈ 4 పిల్లేస్ అనుసరించి నడిచే వారి గురించి, వారిలో ఏం రావాలి? ప్రైజ్లో సంఘములో అందరితో మీరు కలిసి ఏక మనస్సు కలిగి ఉంటున్నారా? దేవుని వాక్యం అది. ఏదో వచ్చి కూర్చుని వాక్యం విని వెళ్ళిపోవటం కాదు. సంఘం అంటే ఒకే ప్రైజ్లో యూనిట్గా మనం తీసుకోవాలని మాట. సంఘము, సంఘ బిడ్డలు, పాస్టరు, విశ్వాసులు ప్రైజ్లో అంటే ఏక మనస్సులే. ఐక్యత లేదు అంటే గమనించండి, ఆ వాళ్ళలో ఐక్యపడానికి కష్టమవుతుంది కనుక ప్రైజ్లో ఏం లేదు, మనకి దేవుల్లో స్థిరపడలేదు అని మాట గమనించండి. చూడండి, ఏక మనస్కులే ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనొచ్చు, ఇండిండ రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారే ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొని చుండిరి. అంటే దేవుని వాక్యం ఇత్యాది విషయాలు చాలా క్లియర్గా చెప్పినప్పుడు వీటికి మనము చేయకుండా దేవుల్లో స్థిరపడామా? చెప్పండి. హలో, ఎవరేం మాట్లాడలేదు. అంటే ఐక్యత లేదు, ఎవరిని అంగీకరించరు. ప్రైజ్లో పాస్టర్ని అంగీకరించరు, సహ విశ్వాసులను కూడా అంగీకరించరు. ప్రైజ్లో ప్రార్థన ఉండి రెమ్మని చెప్తే అది మాకు సంబంధించినది కాదు. ఆరాధన ఒక ఆదివారం మాత్రమే మాకు సంబంధించినది. తర్వాత నిష్కపటమైన, అంటే కపటం ఉందో లేదో అది నేను చెప్పట్లేదు, దేవుడు చూసుకుంటారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. నిష్కపటమైన హృదయము కలిగి రొట్టె విరుచుట, అక్కడ కూడా తరువాత మందిరములో ప్రజలందరి యొక్క దయ పొందిన వారే. అంటే అక్కడ ఒక్క మాటలో చెప్పాలంటే ఐక్యత కలిగి వారు మందిరములో కూడుకున్నవారంట. దేవుని స్తోత్రం. అప్పుడు ప్రతిరోజు కూడుకున్నారు వారంట. అప్పుడు ప్రతిరోజు. ఎప్పుడు? ఇప్పుడు ప్రతిరోజు అక్కడ 3 రోజులు ఇమ్మంటే ఎవరో చెప్తున్నారు, గమనించండి.
ఒక ఆదివారం తప్ప ఇంకా రోజు ప్రార్థన పెట్టకుండా ఎవరు వెళ్తారండి? ప్రైస్‌లో. అప్పుడు ఎన్ని రోజులండి? ప్రతిరోజు. అది కూడా పగలంతా కాదు. రాత్రి వాళ్ళ యొక్క ప్రైజ్‌లో అంటే పగలంతా వారు పనిచేసి ప్రైజ్‌లో తరువాత రాత్రుల్లో కూడుకున్నారని మాట గమనించండి. ఆ దినాల్లో భోజనం కూడా వాళ్ళు ఇంటి నుండి తెచ్చేవారంట. అందరూ కూడా వినండి. భోజనం కూడా ఇంటి నుండి తెచ్చుకునేవారు. ఏ అక్కడే భోజనం చేసేవారంట. గమనించండి ప్రైజ్‌లో. కొన్ని సంఘాలు అప్పుడున్న విషయం చెప్తున్నాను. అందుకనే మీరు చెప్తున్నారు మీరు కొందరు ముందుగా తింటున్నారు, కొందరు లేట్‌గా తింటున్నారని చెప్పి ప్రైజ్‌లో అంటే మనము అదే కొరింథీ పత్రికలోను అదే యాకోబు పత్రికలో మనం చూస్తున్నామనమాట. గమనించండి. భోజనం తరువాత ఏం చేయాలి? రొట్టె విరిచటము. అంటే అదొక ఒక్క విషయం గమనించండి. సంఘములో మనము ప్రైజ్‌లో ఒక సభ్యులుగా ఉన్నానని యొక్క ఫీలింగ్ మనకు ఉండాలి. దేవుని స్తోత్రం. శుక్రవారం మాది కాదు, అది లేడీస్‌ది. శనివారం మాది కాదు, అది పాస్టర్లు ఇంకా కొందరు వస్తారు. ఒక ఆదివారం తప్ప ప్రైజ్‌లో మాది కాదు అని అనుకుండే దేవుని వాక్యం ఏం చెప్తుంది? సహవాసం చాలా ముఖ్యమండా అని. స్తోత్రం. గ్లోరీ టు గాడ్. అంటే మనం అందరెవరు? దేవుల్లో స్థిరపడి ప్రైజ్‌లో దేవుని యొక్క ప్రభువా కరుణించండి కరుణించండి అని కాకిలి వేస్తున్నాం. కానీ ఏం చేయాలి? దేవుల్లో స్థిరపడండి. ఈ మాటలు మనం పాటించినట్టయితే గమనించండి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. శుక్ర శనివారం ప్రార్థన గురించి అస్సలు మనకి పట్టింపే లేదు. గమనించండి. ఎవరైనప్పుడు కూడా గమనించండి, దేవుల్లో స్థిరపడితే అప్పుడు ప్రైజ్‌లో గమనించండి. ప్రైజ్‌లో ఒక్క ఊరిలో ఎక్కువ సంఘాలు ఉండేది కాదు. ఇప్పుడు ఒక్క ఊరిలో చెప్పండి చాలా సంఘాలు గమనించండి. గమనిస్తాం. ఇప్పుడు మరొక ప్రశ్న, మరొక సమస్య ప్రైజ్‌లో గమనించండి. దేవుల్లో స్థిరపడాలంటే తప్పనిసరిగా ఒక్క సహవాసములో స్థిరపడాలి. 4 సహవాసములో స్థిరపడడం కుదురుతుందా? చెప్పండి. 4 సహవాసం వెళ్ళవచ్చు, కానీ స్థిరత్వము ఈ కాలంలో చూస్తున్నాం. ఎక్కడ స్థిరపడారు చెప్పండి? ప్రైజ్‌లో దేవుని స్తోత్రం. కనీసం 2 సంఘాలు అవ్వచ్చు, 4 సంఘాలు, 3 అంటే అనుకునే ఏంటంటే ఒకవేళ ఆ సంఘం నుండి ఆశీర్వాదం వస్తుందేమో, ఈ సంఘం నుండి ఆశీర్వాదం వస్తుందేమో, ఆ సంఘం నుండి వస్తుందేమో. ఈ ఆశీర్వాదం కొరకు 4-5 సంఘాలు వెళ్ళినా గమనించండి, నీవు దేవునిలో స్థిరపడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునిలో స్థిరపడితే చెప్పండి, 4 సంఘాలు అవసరమా? ఒకే సంఘం చాలు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. వచనానుసారం ఒక్క సంఘానికి వెళ్ళండి, అక్కడ స్థిరపడండి. అక్కడ ప్రైజ్లో అక్కడ ఇదివరకు మనం ఆ కార్యక్రమంతో పాలు పొందండి. ప్రైజ్లో అక్కడే చావైనా బ్రతుకైనా ప్రభువా ప్రైజ్లో నేను ఇక్కడే ఉండాలని ఒక తీర్మానం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో దేవుడు ఆశీర్వదించేది సంఘం ద్వారానే. గమనించండి. బోలు వాక్యం నేను చూపిస్తాను. ప్రైజ్లో బోల్డ్ వాక్యం నేను చూపిస్తాను. దేవుని నామానికి ఒక్కసారి చదవండి. ఇదన్నీ కూడా మనం నేర్చుకోవాలి. మనకి ప్రైజ్లో బేసిక్ తెలియదు, కొన్ని క్రమం తెలియదు. అలాగ మనము ఉండి ప్రైజ్లో ఏదో ప్రైజ్లో ఆత్మీయులుగా మనం ముందుకు సాగితే కుదరదు. జీవితములో క్రమం అనేది ఉండాలి. ఒక్కసారి ప్రైజ్లో కీర్తనము ఒకసారి చదువుతామండి. ప్రైజ్లో కీర్తనము 5 కీర్తనము 7వ వాక్యం చదవండి. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను, భయభక్తులు కలిగి పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించదను. గమనించండి.
నేనైతే నీ కృపాతిశయమును బట్టి మందిరములో ప్రవేశిస్తాను, నీ యందు భయభక్తులు కలిగి. అంటే ఆ ఆ మందిరము ద్వారా నీకు ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 20 కీర్తనం 2 వాక్యం చదవండి. కొన్ని చూపిస్తా, అన్ని చూపించలేను, సమయం లేదు. ఏ పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయనుగాక. చాలండి. సియోనులో నుండి ఆదుకొనుగాక. ఏంటది? పరిశుద్ధ స్థలములో నుండి సహాయం చేయనుగాక. సియోనులో నుండి అంటే ఎక్కడ నుండి ఆదుకుంటారు? దేవుని మందిరము, సంఘము నుండి, పరిశుద్ధాలయము నుండి దేవుడు నిన్ను ఆదుకొనుగాక. దేవుని స్తోత్ర. హల్లెలూయా. 22 ఒకసారి చదవండి. 22 నీ నామమున ఆ, సమాజ మధ్యమున నిలబడి నిన్ను స్తుతించదను. ఎక్కడ నిలబడి స్తుతిస్తారంట? అందరు వాక్యం వింటారా లేదా? వింటున్నారా? సమాజములో నిలబడి నిన్ను స్తుతించదను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దానిలోని 25వ వాక్యం చదవండి. 22, 25. ఏ మహాసమాజములో దేవుని స్తోత్రం నిన్ను గూర్చి. చాలండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. 27, 4, 5 వాక్యం చదవండి. యెహోవా ఒక వరం అడిగిదని వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూడాలి, ఆయన ఆలయములో ధ్యానించాలి, ఆయన జీవితకాలమంతా. చూడండి, ప్రైజులో ఎక్కడ? యెహోవా మందిరములో. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. 36:8 చదవండి. 36:8 నీ మందిరం యొక్క సమృద్ధి వలన సంతృప్తి నొందుచున్నాను. చాలండి. ఎక్కడ సమృద్ధి? మందిరం యొక్క సమృద్ధి వలన సంతృప్తి నొందుచున్నారు. అంటే సంతృప్తి ఎక్కడి నుండి వస్తుంది? మందిరము నుండి. గమనించండి. 63:2 చదవండి ఒకసారి. 63:2 నీ బలమును మీ ప్రభావము చూడవలనని పరిశుద్ధాలయమందు ఎంతో ఆశతో కానిపెట్టి ఉన్నాను. దేవుని స్తోత్రం. విన్నారా లేదా? నీ మహిమయు ప్రభావం చూడవలనని పరిశుద్ధాలయం వైపు నీ 65 ఒకసారి 4వ వాక్యం చదవండి. 65:4 నీ ఆవరణములో నివసించినట్లు ఏర్పరచుకొని ధన్యుడు, నీ పరిశుద్ధ ఆలయం చేత మందిరములోని మేలు చేత నేను తృప్తి పొందదురు. ఎక్కడ తృప్తి? అది మందిరములో మేలు చేత నేను. ఇప్పుడు 65 వరకున్న ఇంకా 150 వరకు కీర్తనములు మనం చదివినట్టయితే అనేక చోట్ల, మనకు సమయం లేదు కనుక ఈ 65 వరకు ఎన్నిసార్లు ఎంతవరకు చూడండి. ప్రైజులో మందిరము నుండి దూరంగా ఉండి నీవు తృప్తి పొందలేరు. ప్రైజులో దేవుని యొక్క ఆశీర్వాదం పొందలేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏముండాలండి? మందిరములో. అక్కడ సహవాసం. కొత్త నిబంధన గ్రంథము ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారిలో దిగి వచ్చిందో, అప్పుడు సంఘం ఏర్పడిందో, సంఘములో కూడా అక్కడ ఏం జరిగిందంటే రోజు కూడి రావటము, ప్రార్థన చేయటము, స్తుతించటము, ఆరాధించటము, రొట్టె విరిచటము, ప్రైజులు. దానిలో ఎడతెగక దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజులో ఖచ్చితంగా దేవుడు ఇప్పుడు దేవుని స్తోత్రం. దేవుడు ప్రైజులో మందిరము ద్వారా,
మందిరములో ఉండటం ద్వారా, సంఘములో కలిసి ఉండటం ద్వారా, సంఘములో బాధ్యత కలిగి ఉండటం ద్వారా, మందిరములో ప్రైజ్లో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో ఒకే చర్చికి లోబడి ఉండండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఇప్పుడు పోన్లే 2 చర్చికి వెళ్ళింది అనుకోండి, దేవుడు ఎక్కడ పంపిస్తారు? ఇక్కడ అక్కడ? చెప్పండి. విడుదల ఎక్కడ వస్తుంది? దేవుడు ఓకే ఇక్కడ పంపిస్తామండి. దేవుడు పంపించినప్పుడు నీవేమో ఎక్కడ ఉన్నారు? మళ్ళీ అక్కడ పంపిస్తారండి, ఇక్కడ ఉండ ప్రైజ్లో ఎక్కడ పొందుతాం? ప్రైజ్లో గమనించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక్క అనారోగ్యం వస్తే నలుగురు దగ్గరికి వెళ్తారు. నలుగురు డాక్టర్ దగ్గరకి ట్రీట్మెంట్కి వెళ్తారా? ఒక్కరి దగ్గరికి వెళ్తారా? అన్ని నలుగురు బాగానే ఉంది. డాక్టర్స్ ట్రీట్మెంటు సలహా ఒక్కరి దగ్గర, మెడిసిన్ ఒక్కరి దగ్గర, పథ్యము 4 డాక్టర్ దగ్గర పథ్యం తీసుకుంటారా? ప్రైజ్లో ఆత్మీయ జీవితంలో గమనించండి. ప్రైజ్లో ఒకటి సంఘానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. ప్రైజ్లో ఒక్క చోటులో మీరు ఉండాలి? ప్రైజ్లో ఉండాలి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఇక్కడ ఉండాలి నేను చెప్పట్లా. నీకు ఎక్కడ నచ్చిందో అక్కడ స్థిరపడండి. అంటే వాక్యానుసారం ఉండాలి సంఘం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వచనానుసారం ఉండాలి. అదే నేను చెప్పేది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుచేత గమనించండి, నా ఉద్దేశం ఏంటి? సంఘంలో అనేది కాదు. గమనించండి, దేవుల్లో స్థిరపడండి. దేవుల్లో స్థిరపడటం అంటే ఇది లేకుండా దేవుల్లో స్థిరపడామని చెప్పడానికి లేదు. ఎందుకంటే సంఘం అనేది దేవుడే ఏర్పరచుకున్నారు. గమనించండి, పరిశుద్ధాత్మ చేత సంఘం ఏర్పడిందో అప్పటి నుండి వారు అదే చెప్తూ వస్తున్నారనమాట. అప్పటి నుండి వారు అదే చెప్తూ వస్తున్నారనమాట. దేవుని స్తోత్రం. మొదటి మాట పట్టుకోండి. ప్రైస్లో దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ప్రైజ్లో ఈ కార్యములు జరగాలి. ఎడతెగగా ప్రార్థనలోను, ఎడతెగగా సహవాసములోను, ఎడతెగగా రొట్టి విరిచడంలోను, ఎడతెగగా ప్రార్థనలోను, ఆరాధనలో అదే 46:40 ఉండే ఆరాధనలోను వారు వచ్చారు, సహవాసంగా ఉన్నారు. ప్రైజ్లో ఐక్యతతో ఉన్నారు, దేవుని స్తుతించారు, ఆరాధించారు, అందరి కృప పొందారంట. ఆ మాట కూడా ఒకసారి చదవండి. 46:47లో మనుష్యుల ప్రజలందరూ వలన దయ పొంది చాలండి. దేవుని స్తోత్రం. అలాగ రక్షణ పొందిన వారిని దేవుడు ఏం చేశారంట? సంఘములో చేర్చుకున్నారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఎక్కడ చేర్చుకున్నారండి? సంఘములో చేర్చుకున్నారు. గమనించండి, ఎక్కడ చేర్చుకున్నారండి? సంఘములో చేర్చుకున్నారనమాట. అందుకనే దేవుడు ఒక సిస్టమ్ పాత నిబంధన గ్రంథములో కూడా అందే. ఆ ఇశ్రాయేల్ ప్రజలను మొత్తం ఒకే సంఘంగా దేవుడు ఏర్పాటు చేశారు. అక్కడ ఒక నాయకుడిని దేవుడు ఉంచారని స్తోత్రం. అక్కడ ఒక నాయకుడి నుంచి ఆ నాయకుని మాట వినమన్నారు. దేవుని స్తోత్రం. నాయకునికి లోబడమన్నారు. దేవుని స్తోత్రం. ఆయన చనిపోయినప్పుడు ఇంకొకరిని లేపారు. ఎవరు? యెహోషువని లేపారు. గమనించండి, అది అలాగా కంటిన్యూ అయింది. ప్రైస్లో ప్రజల్లో మార్పు వచ్చింది, అది వేరే విషయం. ప్రైస్లో ప్రభు పుట్టినప్పుడు ఇటువంటి కార్యాలు ఏమీ లేకుండా పోయింది. ప్రైస్లో గమనించండి, ప్రభు మరొక నూతన సంఘమును దేవుడు ఏర్పాటు చేశారు. నూతన ప్రైజులో ఒక సిస్టమును దేవుడు ఏర్పాటు చేశారు. ప్రైజులో నూతనమైన ఒక ప్రైజులో సహవాసమును దేవుడు ఏర్పాటు చేశారు. ఎవరైతే ప్రభువుని నమ్ముతారో, ప్రభువుని నమ్మి బాప్తిసం తీసుకొని వస్తున్నారో వాళ్ళందరినీ ఏం చేశారంట? సంఘములో చేర్చుకున్నారంట. స్తోత్రం. సంఘములో పాత దాంట్లో అరాజకత్వం వచ్చింది. గమనించండి, ఈ రాత్రి వేళ, ఈ పగటి వేళ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయం ఏంటి? దేవుల్లో స్థిరపడటం అంటే తప్పనిసరిగా ప్రైజులో కొన్ని విషయాలు మనం పాటించుకునే వారంగా ఉండాలి. లేకుండా మనం దేవుల్లో స్థిరపడామని చెప్తే మాత్రం అది ఎక్కడ చెల్లదు. దేవుడు కూడా దానిని ఏం చేయటం లేదు,
అంగీకరించటం లేదని యొక్క సత్యం జ్ఞాపం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడైనా ఒక్క చోట్లో నీవు నమ్మకంగా ఉండండి. దేవుని స్తోత్రం. నమ్మకంగా ఉండండి. ఆ నమ్మకత్వం ఎందుకంటే ప్రైజులు గమనించండి. ప్రైజులు నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ యొక్క యథార్థతను బట్టి, నీ యొక్క సమర్పణను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడే ఉన్నాడని వర్ధన స్తోత్రం. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండ 28లో ఉంది. నీ దేవుడైన యెహోవా అని అనుసరించి అక్కడ ప్రైజులో ఒకసారి ఆ మాటలు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటా. ద్వితీయోపదేశకాండము 28 మొదటి వాక్యాలు చదవండి. ప్రైజులో నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటిలో నుండి అనుసరించి నడుచుకునే యెడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనములు హెచ్చించదును. దేవుని స్తోత్రం. మాట వినని యెడల ఈ దీవెనలన్నీ నీకు మీదకు వచ్చి ప్రాప్తించును. పట్టణములో దీవించబడతావు, గర్భబలం దీవించబడతావు, భూబలము దీవించబడుతుంది, పశువుల మందలు దీవించబడుతుంది, దీవించబడతాను, లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు. చాలండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అంటే మోషే ద్వారా ఇచ్చిన వాళ్ళకి చెప్పిన మాట, మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రం అనుసరించి నీవెప్పుడైతే జీవిస్తామో ఆ యొక్క సంఘములోకి నీవు లోబడి ఉండామో నీవు ఈ విధంగా ఆశీర్వదింపబడుతుంది. దేవుని వాక్యం మనవు నీ వైఖరి వెళ్ళినప్పుడు నీ యొక్క ప్రైసులో పిండి పిసికి ఆ యొక్క ప్రైసులో తొట్టి దీవించబడుతుంది. ప్రైసులో అదేవిధంగా బయటికి వెళ్ళినప్పుడు దీవించబడుతుంది, లోపలికి వచ్చినప్పుడు దీవించబడుతుంది. అంటే దేవుల్లో స్థిరపడండి, ఆ యొక్క ధర్మశాస్త్రమునకు లోబడి ఉండండి. దేవుని స్తోత్రం. దేవుల్లో స్థిరపడటం అంటే ధర్మశాస్త్రమును అంటే లేకపోతే ఎలాగ స్థిరంగా దేవుల్లో స్థిరపడటం అంటే ఏంటి చెప్పండి. నాకు ఒకసారి ఎవరైనా చెప్పండి, దేవుల్లో స్థిరపడటం అంటే ఇదన్నీ పక్కన పెడితే దేవుల్లో స్థిరపడటం అంటే ఎలాగా? ప్రైజులో దేవుడు అదే ఈ మార్గము దేవుడు బయలుపరిచేది ఆ విధంగా బయలుపరుస్తారు. గమనించండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. కొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చినప్పుడు ప్రభు అదే చెప్పారని మాట. మీరు ఏం చేయాలి? సహవాసంగా కూడండి, ఐక్యత కలిగి ఉండండి, రొట్టె విరిచండి, ప్రార్థన చేయండి, ఆరాధన చేయండి. ప్రైజులో దేవుడు అటువంటి వారిని ఏం చేశారండా? సంఘములోకి చేర్చారు. సంఘమును కొన్న దీవెని అన్ని కూడా వారు అనుభవించారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఇంకా ఆవలేదు, చాలా విషయాలు గమనించండి. దేవుని స్థిరపడ్డారు అంటే వారి ప్రైజులో ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కువ దేని గురించి మాట్లాడారంటే దేవుని రాజ్యం గురించి మాట్లాడారు. అవునా కదా? దేవుని రాజ్యం గురించి, అవునా కదా? చెప్పండి. దేవుని రాజ్యం గురించి, ఆ దేవుని రాజ్యం గురించి ఉన్న ఆలోచన ఉండారు ఎవరికి? దేవుల్లో స్థిరపడేవారికి. తెలుస్తూ దేవుని రాజ్యం గురించి ఆలోచన లేక, దాని గురించి పట్టింపు లేక దేవుల్లో స్థిరపడాలంటే అది కరెక్ట్ కాదు. గమనించండి. దేవుని రాజ్యములో మనం ప్రైజులో దేవుడు గారి ఎలాగ స్థాపించబడుతుంది? అక్కడ ఐక్యత ఉంది. ప్రభువే చెప్తున్నారు. గమనించండి. అక్కడ ఐక్యత ఉండాలి. ప్రైజులో గమనించండి. ప్రభు యొక్క ఉపదేశములో మనం నిలబడాలి. అక్కడ ప్రైజులో దేవుని యొక్క మాట ప్రకారం అందరూ ఉండే అదే దేవుని రాజ్యం అంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏదైనప్పుడు కూడా గమనించవలసిన విషయం ఏంటంటే ప్రైజులో దేవుని రాజ్యమును గురించి ఉన్న ఆలోచన కలిగి ఉండాలని మన దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని రాజ్యం స్థాపించబడాలి. దేవుని రాజ్యములో మనం ఉండాలి. దేవుని రాజ్యమును ప్రైజులో గమనించండి. స్థాపించడానికి మన పార్ట్ ఏంటి అని యొక్క ఆలోచన కలిగి ఉండాలి. ఇదన్నీ ఉంటుంది ఎవరికి? దేవుల్లో స్థిరపడిన వారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. దేవుల్లో స్థిరపడిన వారికి ప్రైజులో ఆత్మల గురించి భారం ఉంటుంది. గమనించండి. అంటే నశించిపోయే ఆత్మలు చూచినప్పుడు ఏమొస్తుంది?
బాధ వస్తుంది, భారం వస్తుంది. ప్రభువా అప్పుడైనా చూచిన ప్రభువా వీళ్ళనే కూడా రక్షించండి అని యొక్క ప్రార్థన చేయడానికి కూడా అవకాశం మనకుంది. దేవుని స్తోత్రం. మనుషులు బాధపడినప్పుడు అయ్యో వీళ్ళు బాధపడుతున్నారే ప్రైజ్ నా వలన ఏదైనా అవుతుందా లేదా అని ఆలోచిస్తూ ఉండాలన్నమాట. ఏమీ లేదు. మన ఇండు విషయము, మన పప్పులు, మన అన్నము, మన కూర, ఇది మాత్రమే మన మనసులో ఉంది. మనం ఎవరము? దేవునిలో స్థిరపడేవారమండ. దేవునికి అటువంటి యొక్క ఆలోచన లేదు. గమనించండి దేవుని స్తోత్రం. మన పనులు మనకుంటే చేయాలి. అయినా ఈ యొక్క బర్డెన్ మనకు ఉండాలి. ప్రైజ్లో కనీసము ప్రైజ్లో వాళ్ళని చూసినప్పుడైనా ప్రైజ్లో భారం ఉండాలి. గమనించండి దేవుని స్తోత్రం. హల్లెలూయా. మిగిలిన సమయమో ప్రైజ్లో మాట్లాడుతూ అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తారు. వారి గురించి ఎవరు పట్టించుకున్నారండి? ఎవరు ప్రార్థన చేస్తారు? అంటే దేవరాజ్యం గురించి మనకు ఆలోచన ఉండాలి. దేవరాజ్యం యొక్క విస్తృతి గురించి మనకు ఆలోచన ఉండాలి. ఏ విధంగా విస్తరించబడుతుంది? రక్షణ పొందని వారు రక్షణ పొందని ప్రైస్లో ప్రార్థన చేయండి. అందే దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే అందరూ బాగానే ఉండాలి నీ ఉద్దేశం. దేవుని స్తోత్రం. ప్రైస్లో సమాజానికి విరుద్ధమైన కార్యక్రమాలు చేయకుండా ప్రైజ్లో అందరూ స్నేహం, సంతోషం, సమాధానం అనుభవిస్తూ ముందుకు సాగాలి. ఆ బర్డన్ మనకు ఉంటుందన్నమాట. ఆ యొక్క భారం మనకు ఉంటుందన్నమాట. దేవుని స్తోత్రం. ప్రైజ్లో మరొక విషయం ఏంటంటే దేవునిలో ఉన్నవారికి నిరీక్షణ ఉంటుందన్నమాట. దేవుని స్తోత్రం. దేవుల్లో ఉన్నవారికి ఏ నిరీక్షణ అండి? చెప్పండి. ఏ నిరీక్షణ? ఒకవేళ కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా వీటి నుండి దేవుడు ఏం చేస్తారు? విడిపిస్తారని యొక్క నిరీక్షణ. అది మాత్రం కాదు. గమనించండి ప్రైజ్లో దేవునిలో మనం ఉండే ప్రైజ్లో దేవుని రాకడలో ఎత్తబడతామని యొక్క నిరీక్షణ మనకు ఉంటుంది. దేవుల్లో మనం ఎత్తబడతామని యొక్క నిరీక్షణ ఉంది. ప్రైజ్లో అంటే దేవుల్లో భయపడే వారి గురించి నేను మాట్లాడుతున్నాను. గమనించండి. దేవుల్లో బేసిక్ అది. దేవుల్లో స్థిరపడకుండా మనం ఈ లోకములో స్థిరపడలేం. ప్రేమిస్తూ ఉంటాం. దేవుల్లో స్థిరపడాలంటే తప్పనిసరిగా ఆ యొక్క నిరీక్షణ కలిగిన వారే ఉండాలి. ప్రైజ్లో దేవుని రాకడ గురించి ఉన్న నిరీక్షణ ఉండాలి వాళ్ళకి. అదేవిధంగా ప్రైజ్లో కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, జీవితములు వస్తున్నాయి. అయినా వీటిని అన్నిటి నుండి దేవుడు ఏమిస్తారండా? విడుదల ఇచ్చేవాడే ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నిన్న రాత్రి అందరూ సంతోషించాలన్నారు. ప్రైజ్లో దేవుల్లో ఉన్నవారు ఏం చేస్తారు? సంతోషిస్తారండి. దేవుని స్తోత్రం. ఎందుకంటే ప్రైజ్లో నా పాపములన్నీ క్షమించబడ్డారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నరకానికి వెళ్ళవలసిన నన్ను పరలోకానికి వారసులుగా చేశారని యొక్క ఆలోచన కలిగినప్పుడు సంతోషం తప్ప ఏముందండి? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ సంతోషమని మాట. ప్రభు దాని కొరకే వచ్చారు, దాని కొరకే మరణించారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో ఒకసారి నేను మాట్లాడాను. ప్రైజ్లో కరుణకి ఆధారమైన ప్రభువును దేవుడు ఏమిచ్చారంట? ప్రదర్శించారు, ఇచ్చారు. ప్రైజ్ రోమాపత్రిక నుండి చదివారు. మర్చిపోకూడదు వాక్యాలు. ప్రైజ్లో ఏ ఆధారము? కరుణాధారమైన ప్రభువును మనకు అనుగ్రహించారంట. ప్రైజ్లో సిలువను గురించి మనం ఆలోచన చేస్తే, సిలువ మరణమును గురించి మనం ఆలోచించినప్పుడు గమనించండి, ముళ్ళు కిరీడం గురించి కాదు ఆలోచన చేయవలసింది. అందరూ వినండి. మేకుల గురించి కాదు ఆలోచన చేయవలసింది. ప్రైజ్లో ఉమ్మి వేశారని చెప్పి కాదు మనము బాధపడవలసింది. వెంట్రుకలు పీకారని చెప్పి కాదు మనము బాధపడవలసింది. ప్రైజ్లో ఈ దినాల్లో అదే కదా జరుగుతుంది. ముళ్ళు కిరీడం వేశారే అని చెప్పి ఏడ్చుకోవటం, మేకులు వేశారే అని చెప్పి ఏడ్చుకోవటం, దాని గురించి కాదు. మనం ఏం చేయాలంటే, అయ్యో ఇదన్నీ ప్రభు అనుభవించినందున నా పాపములు క్షమించబడేని బట్టి మనం ఆలోచన చేసేవారంగా ఉండాలి. అదేవిధంగా గమనించండి, అయ్యో నా పాపములు క్షమించారు కనుక ఇంక పాపం జోలికి నేను వెళ్ళకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అదేనండి సిలువ ధ్యానం. గమనించండి, నాకు కలిగిన మేలు, నన్ను రక్షించారు, నన్ను పరిశుద్ధుడుగా చేశారు. అందుకని మరలా నేను ఏం చేయకూడదు? పాపం జోలికి వెళ్ళకూడదు. అదే ప్రభువుని చూచినప్పుడు మనకు గుర్తు రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఈ కష్టాలు అనుభవించినందున నాకు స్వస్థత వచ్చింది, విడుదల వచ్చింది, రక్షణ వచ్చింది కనుక మరలా నేను
ఆ పాపం వైపు నేను వెళ్ళను అని యొక్క ప్రైజ్లో తీర్మానములోకి మనం ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏంటి ప్రైజ్లో మనకు సంతోషం కలగాలి. మనకి ఏం చేయాలి? సంతోషం కలగాలి. దేవుని స్తోత్రం. గమనించండి. ఈ పగటి వేళ వాక్యం విన్న ప్రతి ఒక్కరు గమనించండి. మనం చెక్ చేయాలి. ఏం చెక్ చేయాలండి? దేవుల్లో స్థిరపడ్డామా లేదా? ప్రైజ్లో దేవుల్లో స్థిరపడినట్టయితే ఇందులో ఏముంటుంది? ప్రైజ్ ఐక్యత, సమాధానం ఉంటుంది, కుటుంబారాధన ఉంటుందని మనకు తెలుస్తాం. ఏ కుటుంబంలో అయినా కుటుంబారాధన లేదో అక్కడ ఏం చేయలేదు, మనము దేవుల్లో స్థిరపడలేదు. దేవుల్లో స్థిరపడినట్టయితే కుటుంబంలో ఏం జరగాలి? కుటుంబారాధన, కుటుంబ ప్రార్థన అక్కడ జరగాలి. ప్రైజ్లో రోజు రోజు కుటుంబ సభ్యులు కలుసుకుని ఏం చేయాలి? అక్కడ ప్రార్థన జరగాలి. ఎందుకంటే మీరు దేవుల్లో ఉన్నవారం కనుక, దేవుల్లో ఏం చేయాలి? దేవుల్లో స్థిరపడేవారు కనుక. దేవుని స్తోత్రం. గమనించండి. లేకపోతే ఎలా చెప్తా? అంటే లేకపోతే మీరు చెప్పండి, దేవుని స్థిరపడటం అంటే ఏంటి? మనం చేసేదేంటి? ఒక చర్చికి రావటమే. ప్రైజ్. చర్చికి వచ్చినంత మాత్రాన దేవుల్లో స్థిరపడినట్టయినా? ప్రైజ్లో గమనించండి, ఎన్నడూ కాదు. చాలామంది ఆ విధంగా అనుకుంటూ ఉంటారు. ప్రైజ్లో సహవాసంగా ఉండాలి, మమ్మల్ని తగ్గించుకోవాలి, ఏక మనసు కలిగి ఉండాలి, ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి, ఐక్యత ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఐక్యత ఉండాలి. వాక్యం వింటాము, అది జీవితంలో ఏమవ్వాలి? ప్రైజ్లో అవలంబించుకోవాలని మాట దేవుని స్తోత్రం. ప్రైజ్లో అవలంబించుకోవాలని మాట దేవుని స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏముండాలి? కుటుంబంలో ఏముండాలండి? కుటుంబారాధన చేయాలి. కుటుంబారాధన లేకుండా మళ్ళీ దేవుల్లో ఉంటామండి. ప్రైజ్లో గమనించండి. అదేవిధంగా దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఒకసారి కూడా మనము జ్ఞాపకం చేసుకోండి. ప్రైజ్లో దేవుని రాకడ గురించి ఉన్న ఆలోచన మనకు ఉండాలని మనం తెలుస్తాం. దేని గురించి ఉన్న ఆలోచన అండి? దేవుని సిద్ధపడాలి. అయ్యో, దేవుడు వస్తున్నాడు, ఆయన కొరకు చూచేవారిని ఏం చేస్తారండా? ప్రైజ్లో తీసుకెళ్తారు. ప్రైజ్లో నేను కూడా వెళ్ళాలి, ప్రైజ్లో నేను కూడా వెళ్ళాలి. ఇటువంటి ఆలోచన మనం కలిగి ఉండేవారంగా ఉండాలి. దాని స్తోత్రం. గ్లోరీ టు గాడ్. ప్రైజ్లో అంటే మీకు వింతగా అనిపిస్తుంది ఏంటని? అబ్బో, ఇంత సంవత్సరమైంది నేను దేవుల్లో స్థిరపడలేదా? ప్రైజ్లో గమనించండి. ఈ కార్యాలు చేయకుండా ఎలా స్థిరపడుతుంది? దానికి రిఫ్లెక్షన్ ఎక్కడ వస్తుంది? ప్రతిఫలం ఎక్కడ వస్తుంది? ప్రైజ్లో అంటే అటువంటి వారిని దేవుడు ఏం చేస్తారంటే, ఈ కార్యాలన్నీ కూడా మనం అంటే పాటించటం వల్ల కాదు, మనము పాటించబద్దలే ఉన్నాం, బాధ్యత కలిగి ఉన్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా సిలువ మోసేవారంగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఏం చేయాలండి? ఎవరు సిలువ మోయాలి? హలో, ప్రభు సిలువ మోయాలా? ప్రైజ్లో గ్లోరీ టు గాడ్. మీరు చూస్తూ ఉండారు, ముఖ్యంగా ప్రైజ్లో సిలువ మోస్తూ ఉండారు. గమనించండి. దేవుని సిలువ ఎవ్వరు మోయవద్దు, మోయలేరు కూడా. గమనించండి. ప్రభు ఒక సిలువ ఎవ్వరు మోయలేరు. జోడిస్తూ నేను అడుగుతాను, ప్రైజ్లో ప్రభు అనుభవించిన కష్టాలని మనం అనుభవించగలుగుతామా? చెప్పండి. లేదండి. ప్రైజ్లో గమనించండి. ఏదో ఒక వుడెన్ క్రాస్ మోయవచ్చు అంతే తప్ప. గమనించండి, సిలువ మోయటం అంటే ప్రైజ్లో సిలువ శ్రమకి గుర్తండి. ఆ సిలువ అనేది దేనికి గుర్తు? శ్రమకు గుర్తు. గమనించండి. ప్రభు అనుభవించిన శ్రమ మన ఎవరు కూడా అనుభవించలేము అని యొక్క సత్యం జ్ఞాపకం చేసుకోండి. మన శ్రమలు కొన్ని ఉన్నాయి, అది మనం ఏం చేయాలి? మోసుకోవాలని. అదే ప్రభు అన్నారు, నన్ను ఎవరైనా వెంబడింప కోరిన యెడల తన్ను తాను ఉపేక్షించి అనుదినము తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా మనము ఎప్పుడైతే స్థిరపడతామో, ఇత్యాది కార్యాలు మనం చేస్తూ ముందుకు సాగుతామో, దేవుల్లో స్థిరపడినట్ట. గమనించండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
దేవుల్లో స్థిరపడితే దేవుడు నిన్ను స్థిరపరుస్తారు. జ్ఞాపకించుకోండి, నడుస్తూ ఏ సందేహం లేదు. అదే మనం చదివాము, నీవు పట్టణంలో దీవించబడతావు, బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, ఆ లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు. ఒకే మాట, మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రం మీరు అనుసరించండి, పాటించండి. ప్రైజులో ఈ ఈ ఆశీర్వాదాలన్నీ మీరు ప్రాప్తించరని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుందని మాట. దాని స్తోత్రం. చివరిలో ఒక భాష్యం కూడా చెప్తామండి. దాని స్తోత్రం. పరిచర్యలో మనము పాలు పొందాలి. ప్రైజులో ఏంటది? పరిచర్యలో పాలు పంచుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజులో తప్పనిసరిగా పరిచర్యలో మన యొక్క ప్రైజులో గమనించండి. నిన్న రాత్రి కూడా దాని గురించి మాట్లాడి దేవుని నామానికి ప్రైజులో దేవునికి ఇవ్వాల్సినది దేవుని చేయాలి, పరిచర్యలో ఇవ్వాల్సినది పరిచర్యకి ఇవ్వాలి. దేవుని స్తోత్రం. ప్రైజులో ఎక్కువ దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇష్టపడలేదు. ప్రైజులో దేవుల్లో స్థిరపడటం అండి. ప్రైజులో ఒక బాప్తిజం తీసుకొని చర్చికి రావటం వెళ్ళటం మాత్రం కాదు, ఇటువంటి బాధ్యతలన్నీ కూడా మనకుందని యొక్క సత్యం జ్ఞాపకం చేసుకోండి. ఇటువంటి బాధ్యతలన్నీ కూడా మనకుంది కనుక గమనించండి. అదే బైబిల్లో ఉన్న క్రమం అది కనుక ప్రైజులో ఎప్పుడైతే ఆ క్రమ ప్రకారమో మనం ముందుకు సాగడానికి మమ్మల్ని సమర్పిస్తామో ప్రైజులో దేవుల్లో మీరున్నారు, దేవుల్లో స్థిరపడారు అని దానికి ప్రూఫ్ అని మాట స్తోత్రం. ప్రైజులో ఇదన్నీ కూడా ఏంటి? ఇదన్నీ కూడా దానికి ఉన్న ప్రూఫ్ అని మాట స్తోత్రం. ప్రైజులో అంటే దేవుడు చేసేది సంఘం ద్వారానే చేస్తారు. తెలుస్తాం. హల్లెలూయా. సంఘములో నమ్మకంగా ఉండండి, సంఘ స్థిరత్వం కలిగి ఉండండి. దేవుని స్తోత్రం. ప్రైజులో లేకపోతే ఎన్ని సంవత్సరమైన ప్రైజులో చాలా మీటింగ్ మనం వెళ్ళాం, బలవలేదు. గమనించండి. దేవుల్లో స్థిరపడాలని లేదు. గమనించండి. ఇటువంటి ప్రైజులు చాలామందిని మనం చూస్తూ ఉండాలి. గమనించండి. దేవుల్లో స్థిరపడండి. ప్రైజులో ఇది కాకుండా వేరే ఏంటి? మీరు ఎవరైనా చెప్పండి, దేవుల్లో స్థిరత్వం అండి. ప్రైజులో చెప్పండి. ఎవరికైనా ఏదైనా వేరే ఐడియా ఉందా? దేవుల్లో స్థిరత్వం అండి. ప్రైజులో దేవుని మనం చూడలేము. ప్రైజులో గమనించండి. దేవుణ్ణి చూడడానికి లేకపోతే దేవునితో సహవాసం కొరకు ప్రైజులో దేవుడు ప్రైజులో సంఘమును ఏర్పాటు చేశారు. దేవుని స్తోత్రం. సంఘము నుండి దూరంగా ఉండమాకండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంఘముని దూరం ఇల్లు ఉండకూడదని కాదు నేను అనేది. ప్రైజులో చాలా సహవాసం చాలామందికి ఒక ఆగ్రహం ఉంది. సంఘము ఒక ప్రైజులో చుట్టూ ఇల్లుండే బాగుంటుంది. నడుస్తూ అంటే చర్చ్ చుట్టూ, సంఘం అంటే సహవాసం, చర్చ్ అంటే బిల్డింగ్. గమనించండి. చర్చ్ అంటే చర్చ్ పక్కన ఇల్లు ఉండే బాగుంటుంది. ప్రైజులో చర్చ్ పక్కన ఇల్లు ఉండాలని లేదు. ప్రైజులో చర్చ్ ఎక్కడైనా సరే. ప్రైజులో దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఒకే ఒక చర్చ్ ఉండేది. ఎప్పుడు? పాత నిబంధన గ్రంథంలో యెరూషలేముకు వెళ్ళాలి. ప్రైజులో గమనించండి. 3 రోజులు నడిచి వెళ్ళేవారిని మాట. గమనించండి. 3 రోజులు నడిచి గమనించండి. ప్రైజులో గమనించండి. ఆ దినాల్లో మందిరానికి వెళ్ళాలండి. అప్పుడు సంవత్సరానికి 3 సార్లు వెళ్తే చాలు. గమనించండి. ఆ సిస్టమ్ అన్నీ మార్చేసి దేవుడు ఏం చేశారండి? అనుదినము, అదే కదా, చదవలేదా? అదే అనుదినము. గమనించండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అనుదినము మనం చర్చికి రాలేము కనుక అనుదినము ఇంటిలో ఏం జరగాలి? కుటుంబారాధన జరగాలి. ఏదో 2 రోజులు 3 రోజులు ఏం చేస్తాము? కలిసి వస్తాము, దేవుని ఆరాధిస్తాము, దేవుని స్తుతిస్తాం. ప్రైజులో రొట్టె ఆరాధనలో పాలు పొందుతాం. ప్రైజులో దేవుల్లో స్థిరపడతాం. ప్రైజులో ఆ మందిరం యొక్క మేలు చేత దేవుడు తృప్తిపరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్థిరత్వం కలిగి మనం ముందుకు సాగుదాం. దేవుల్లో ఉండాం. ప్రైజులో నిరీక్షణ కలిగి మనం జీవిస్తాం. ప్రైజులో పరిచర్యలో మనము పాలు పొందుతాం, సహాయిస్తాం. గమనించండి. అదేవిధంగా ప్రైజులో బర్డెన్ కలిగి, భారం కలిగి, ఆత్మభారం కలిగి ఉండాం. వారి నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం.
ప్రైజ్లో సహాయం చేయవలసిన పరిస్థితి అయితే సహాయం చేద్దాం. ప్రైజ్లో అప్పుడు మనం చెప్పవచ్చు ఏంటది, మనం చెప్పటం కాదు, దేవుడు చెప్పాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుళ్ళు మన మట్టుకు మనము తెలుసున్న సత్యం దేనికి మనం ఆ విధంగా జీవిస్తాం. దాన్ని బట్టి దేవుడు మమ్మల్ని అనుదినం నడిపించును గాక. దానికున్న శక్తి దేవుడు మనకి పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించును గాక. ఈ చిన్న మాట ద్వారా దేవుడు మమ్మల్ని దీవించును గాక. అందరూ కూడా తల్లుంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తల్లుంచండి, ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఒక్క క్షణం ఆలోచన చేద్దామండి. ఏంటి మన స్థిరత్వం? ఎక్కడ మన స్థిరత్వం? ప్రైజ్ ది లార్డ్. దేవునిలో స్థిరపడండి. హల్లెలూయా. స్తోత్రం. దేవుడు మన ప్రైజ్ ది లార్డ్ చదివాము, దేవుని వలన నేను శూర కార్యములు జరిగిస్తాం. దేవుణ్ణి పక్కన పెట్టి మనం శూర కార్యములు చేయలేము. చిన్న విషయాలు కూడా మనం చేయలేమండి. దీని స్తోత్రం. ఆ దేవుల్లో స్థిరపడతాం. ప్రైజ్ ది లార్డ్. దానికి ఉన్న నియమాలు మనము హల్లెలూయా పాటిస్తూ మనం ముందుకు సాగుదాం. హల్లెలూయా. ఏం కోరుతున్నారు దాని కొరకు మమ్మల్ని సమర్పిస్తాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రం. వాక్యం ముందు సమర్పించి ఒక్కరు చిన్న ప్రార్థనలు నడిపించండి. ఎవరో ఒకరు చిన్న ప్రార్థన చేయండి. స్తోత్రం. పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ ఉదయకాలం నుండి సమరం నీవు కాచి కాపాడి నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి నడిపించి ప్రభువా హల్లెలూయా స్తోత్రము. ఆరాధనలో నువ్వు తోడే ఉండి మమ్మల్ని బలపరచారు ప్రభా. ఈ సమయము ఈ యొక్క హల్లెలూయా స్తోత్రం సంఘమును నీ చేతుగా పోస్తున్నాం. అనారోగ్యంలో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి. సాక్ష్యం ద్వారా ప్రార్థన కోరేవారు ఉన్నారు, నువ్వు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీలో స్థిరపడి ప్రభువా ముందుకు సాగడానికి కృప దయచేయండి. నీలో స్థిరపడినట్టయితే ఈ ఆశీర్వాదం మేము పొందుతామని నీ వాక్యం సెలవిస్తుంది కనుక మేము కూడా మా జీవితములో ఈ జీవిత ప్రయాణములో మేము స్థిరపడి ఉండడానికి వల్ల కృప దయచేయండి. ఆటంకమును తొలగించండి. ప్రతి కుటుంబమును స్థిరపరచునుగాక. నీలో స్థిరపడి ఉండి ప్రభువా స్తోత్రం. లోకంలో జీవించడానికి అవసరమైన కార్యక్రమాలన్నీ కూడా నీవు దయచేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ప్రతి కుటుంబమును నీ చేతుగా పోస్తున్నాం, దీవించమని. ఎత్తపడిన కానుక దశంభాగం కూడా నీ చేతుగా పోస్తున్నాం. ప్రతిఫలం దయచేయండి, లోటు లేకుండా నడిపించమని. ఇంతవరకు నడిపించారు, నీకు వందనాలు. సమస్తం నీ చేతుగా పోస్తున్నాం, దీవించి ఆశీర్వదించమని చిన్న ప్రార్థన ప్రభువా. యేసయ్య నామములో ఇచ్చున్నాము తండ్రి. తండ్రి యొక్క ప్రేమయు యేసు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు సదాకాలం తోడే ఉండిన గాక. యేసు రక్తమే ఆమె. అందరికీ వందనాలండి.